ప్లీజ్ సిట్. ఏ గోఖలే, ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖలే. అయ్యా, 1 కోటి మంది జనాభా ఉన్న కోల్కతాలో నేను ఒకడిని. క్షమించండి నా వివరాలు చెప్పనందుకు. ద పాయింట్ ఇస్ హియర్ గోఖలే. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లై గురించి. ఇప్పటి వరకు 40 హత్యలు ఇతరత చాలా క్రిమినల్ యాక్టివిటీస్తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం, దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం. వింటున్నావా? ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతుకున్నానరా భగవంతుడా అనిపిస్తోంది. దయచేసి దీన్ని ప్రజావాజ్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నోనే. పోలీసు రత్నాలు. ఇంత ధైర్యం ఎవరికి వచ్చింది? నిధిత్లి ప్రకాష్ అవతల కమ్మలిపోయినాడు. మ్యాజిస్ట్రేట్ ప్రకాష్, ఎంత ఖర్చు అయినా కొనేయండి. కష్టం స్వామి, అది అమ్ములిపోయింది నీతికి స్వామి. అది మన అకౌంట్లో జీరో బ్యాలెన్స్. దాదా దశమి శుక్లవారం ముహూర్తం చాలా బాగుందంట. 10 నిమిషాల్లో లావుకాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా. బతకాలనుందా? దానికి దాలుంది మా సామి. 10 నిమిషాల్లో ఇలా బయటకు లాగానే నువ్వు పానాలతో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా కాపాడటానికి వస్తాలనుకున్నావా? ఎవరు లాలు లేలు. సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాష్ సార్, నేను మిమ్మల్ని టీవీలో చూసా. ఆ ధనరాజు గారిని జైలు వేసింది మీరే కదా? దరిద్రం వదిలింది. చాలా మంచి పని చేశారు సార్. సూపర్ కేక. మిమ్మల్ని చాలా పొగడాలి. రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ముసమ్మే చేస్తే నాకు అస్సలు నచ్చదు. తెలియకుండా చేయలేసిపోద్దు భయ. మీరంటే ఏందిరా చెరుకుగడ మాదిరి ఇచ్చినాడు? ఫ్యాన్ అనుకుంటా. టీ తాగేళ్ళగానే చంపేద్దా. ఇందాకేమో రాహుకాలం మీద చంపేస్తామన్నావు, ఇప్పుడు టీ తాగి నాకు చంపేస్తామంటావు. ఇంతకు నీకు చంపే ఉద్దేశం ఉందా లేదా? ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన్న పొర ఉండాలో పోవాలనా? భయ నీకు నాకు పాత పగలేనున్నాయా? పాత పగల ఎట్టుంటాయి? ఇందాకే కదా నేను చూసింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు భయ. అది కోపంగా. చూచినా నచ్చదా? నచ్చదు, చూడొద్దని చెప్పా. జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటే ఇలానే ఉంటుంది. నీకు అలా అర్థమైందా? నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని వస్తాను. ఎక్కడికి? నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని. నువ్వు పదా, నేను వస్తాను. బాబు నేను నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు, కానీ సమయానికి దేవుడిలా వచ్చావు బాబు. యువర్ ఫాదర్ మస్ట్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ.
డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? పద్మ, సూర్య బయటకు వెళ్ళాడుకోమా. డివోర్స్కి రీజన్ ఏంటి వివేక్? నచ్చలా నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైస్. నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్. నచ్చకపోవడానికి ఏం చేశావు మేము? సరే నా గొడవ వదిలే. పసిపిల్లాడు వాడేం చేశాడు? పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా? అప్పటికి 100 సార్లు అడిగాను నిన్ను. పెళ్లి చేసుకోవాలంటే కలిసి ఉండాలన్న కోరిక కాదు, ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని. ఏం చెప్పావు నువ్వు? వివేక్ నిన్నే. డోంట్ షౌట్. అప్పుడు నచ్చింది చెప్పా, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. తప్పేముంది? ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయి. నేను చేయను. ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం. నాకు అవసరం లేదు. మరి వాడి ఫ్యూచర్ ఏంటి ఏంటి? ఏంటి వాడి ఫ్యూచర్ చెప్పు. వాడు నా కొడుకు, నా ద్వారా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. What kind of shit does this? చెప్పేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై ఏం అర్థం చేసుకోవాలి? ఎందుకు అర్థం చేసుకోవాలి? I just don't want to see you anymore. Vivek, stop! అమ్మా! సూర్య, నాకు వద్దు, అందుకే పంపించేశాను. నేనున్నానుగా. ఒరే ఒరే, వర్షంలో ఏంట్రా? లోపలికి రా. అమ్మా, నువ్వు నాన్న ఎప్పుడైనా మిస్ అయ్యావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? లోపలికి పదా. చెప్పమా. ఎప్పుడైనా నన్నే వదిలేయాల్సింది. అట్లీస్ట్ నువ్వన్నా హ్యాపీగా ఉండేదాన్ని. ఇలాంటి వెధవ మాటలు మాట్లాడావంటే కొడతాను. నిజం చెప్పనా? నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు. ఎత్తుకుని పెంచాలనుంది. I'll repeat my number, note it down. Okay. 99521 07651. Okay. అయినా మనకు నచ్చిన అమ్మాయిని తనకే తెలియకుండా పడేయటం ఓ పెద్ద ఆటరా. కరెక్ట్ సార్. తెలియకుండా చేసి ఏ పనైనా ఫైన్ ఆర్ట్. అది బై బర్త్ రావాలి. మీరు ఐఎమ్ జెమిని నటరాజన్ సార్. ఐఎమ్ ఒరాక్ డెవలపర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఛాన్సే లేదు సార్. ఈ నాకు భుజమై చేస్తే అసలు నచ్చదు. నాకు ఓ మీకా? కూర్చోండి సార్. Hello? నెంబర్ కన్ఫర్మ్ చేశారు, మరి పేరు? Vaishali Cherukuri. How many times do you ask me the same question? Hello? పేరు చెప్పావు, మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా. నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి. ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. హాయ్. ఆఫర్ నచ్చితే ఊహు అను, నచ్చకపోతే ఊహు అను. అంతేగాని చుట్టూ జనాలు ఉన్నారు కదా ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో, ఏదో రోజు నెట్వర్క్ లేని ప్లేస్లో దొరుకుతావు. అప్పుడు అరే జెమిని చూసారా? ఛాన్సే లేదు. ఆయన ఎక్కడ? పోలీస్ స్టేషన్ రా, కన్ఫర్మ్. ఇంపాసిబుల్. నా ల్యాప్టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేది తెలుసు. మీరేంటండి ఇక్కడ? రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఏరా జమ్మి? ఛాన్సే లేదు. హలో శైలు, ఇక్కడ కొంతమంది రౌడీ వెధవాలు ఉన్నారు. వాడు ఏం మాట్లాడుతున్నారు వాడికే అని తెలుసా? కిల్డ్ హిమ్ రైట్ దేర్. ఇలాంటి రౌడీ వెధవాన్ని ఉరి తీయాలి. ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనా? ఛాన్సే లేదు. వీడు వాళ్ళకం చూస్తుంటే టర్నింగ్లో స్లో అయినప్పుడు రన్నింగ్లో దీపిలా ఉన్నాడు. మేడం వెళ్ళిపోయారండోయ్. ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు. పర్ఫెక్ట్ రా. అదేగా చెప్పేది. ఛాన్సే లేదు.
నీ అబ్బా ఎవడో నువ్వు అంతకంటే కొట్టు ఏమైంది భయ్యా ఎందుకలా కొడుతున్నావు? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమ్మంతే తత్ర కారుని ఉడికితే కన్నడం మాడతావేంటి? అర్థం తెలిసేదా కొడతా. తెలుసుకో. లేరా ఇప్పటికైనా తెలుసుకున్నావా లేదా? లేదు భయ్యా తెలుసుకో. ఏంట్రా ఫ్యాషన్ అయిపోయిందిరా ఫ్యాషన్. ఏదో చెప్తున్నావు? గుర్తొచ్చింది సార్, మీరు అతను గుర్తుంటే నాకు గతం గుర్తొచ్చింది. మనం పోలీస్ స్టేషన్లో కలిసాం సార్. ఇంకేం గుర్తు రాలేదా? ఏ రాజమ్ని ఈ వ్యాలెట్ సార్. పడేసుకున్నానా? కాదు సార్, తెలియకుండా పడేయడం ఒక ఫైన్ ఆర్ట్ అనే గ్యాప్ లో కొట్టిస్తాను సార్. మీకు తెలుసు కదా సార్. తెలుసుకోండిరా. కొట్టు చేయండి సార్, కొట్టు చేయండి సార్, కొట్టు చేయండి. ఏయ్, తెలుసుకున్నావా లేదా? తెలిసింది సార్, లైఫ్ లో మళ్ళీ చేయను, ఐ ప్రామిస్. తెలిస్తే చెప్పొచ్చుగా, అక్కడ గుమ్మేస్తంటే. రేయ్ అన్న నిన్న అనుకున్నా బాబు. చిన్న డౌట్, ఏంటి? ఎవరైనా అమ్మాయి ముందు కొట్టి హీరో అవుతారు. అమ్మాయి ఎవరు? మీరే సార్ మేడం వెళ్ళిపోయాక మొదలెట్టారు. ఇందాక అమ్మాయితో ఉంది నేను. అవును, వీళ్ళని కొట్టింది వేరేవాడు కదా. ఇప్పుడు వాళ్ళని కొట్టి మీరే కదా. కొట్టింది నేనే, కానీ మేడంతో ఉంది వేరేవాడు కదా. మేడంతో ఉన్నది వేరేవాడా? మరి వాడ పర్సు కొట్టేసాడేంటి? తప్పుకోరా. తెలుసుకోండిరా ఏం పిక్తో తొక్క. సార్ ఇద్దరు ఒకటే కదా సార్. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. మరి మేడంకి తెలిసే ఛాన్సే లేదన్నమాట. క్లోజ్ అవుతుందండి. అవసరమా? అబ్బా దేవుడా, ఇటు చంపేసేలా ఉన్నాడు. అడగ తెలిస్తే అర్థం చెప్పండి రా బాబు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అర్థమైందిగా? అర్థమైంది సార్. సిస్టర్ సిస్టర్ ఏమైంది? ఈ దెబ్బలేంటి? పూర్వజన్మ గుర్తొచ్చేలా కుట్టాడమ్మా. అప్పుడు తెలిసింది పోయిన జన్మలో నువ్వు నా చెల్లివని. ఆ జన్మలో నీకు ఇష్టం పెళ్లి చేసినందుకే ఈ జన్మలో ఎదవలా పుట్టానని. చేయరాట్లేదు, హెల్ప్ ప్లీజ్. ఈ రాఖీ కట్టి శాప విముక్తి చేయమ్మా. నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా? ఎవడా వాడు? ఆడెవడ నీకు కూడా తెలీదా? యాక్చువల్లీ తెలీదు. వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు. हेलमेट कोई भारी फैलेशी जी। लाइसेंस मेरे को। अरे घर में तो 500 का चालान बोलता है। छोड़ो यार। अरे ताका दे बोल ना। अरे ताका दे बोल। छोड़ो సూర్య, यार। హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? మిమ్మల్ని చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్. తన పేరన్నా తెలుసా? పేరు చెప్పి కొట్టరు కదండి, తెలీదు. ఆ ట్రైన్లో రౌడీ వెధవాల్ని పూర్వజన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు. అవునా? నా భయం అదేనండి. ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి? అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను. But it's exciting, isn't it? You know what? I kind of like his madness. రుక్మణి దేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్నే ఇష్టపడిందంట. From the time you or the other guy spoke to me about him, I'm not able to get him out of my head. He's there in my dreams. He's there everywhere. And I'm like...
నా వల్ల కాదండి. అయినా ప్రపంచంలో ఏ ఏదోకి ఇలాంటి పరిస్థితి రాకూడదండి. లోపలున్న ఎక్స్ప్రెషన్కి ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి. ఐ కాంట్ నో. హాయ్ మనవ్. హాయ్. తను ఎలా ఉంటాడు? ఐ మీన్ హైట్. సుమారు నా హైట్ ఉంటాడనుకుంటా. ఇంచుమించు మీ కలరే కదా? హే, మీకెలా? అచ్చూ! మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు. మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు. మీరు భయపడకండి, నేనున్నాను కదా. అతనే అని నా గట్ ఫీలింగ్. మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? తనే కదా కదా కదా? ఆ? కాదా? మీరేదో హర్ట్ అయినట్టు ఉన్నారు. ఐ డోంట్ మీన్ దాట్. హర్ట్ అవడానికి నేనెవరిని? అవును, ఎవరిని? మీరు రుక్మిణి, వాడు కృష్ణుడు, మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు ఫర్ ద టైం బీయింగ్. అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫర్మ్ అనమాట. నీ భయం నాకు అర్థమైంది. నా వెంట పడితే చంపేస్తాడనే కదా? ఐ థింక్ ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. ఏంటది? నీకు రాఖీ కట్టేస్తాను, బ్రదర్ అని పిలుస్తాను, ఇంకా నీ జోలికి రాడు. వాట్స్ ఇట్? ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి టెంగటేషన్ తీసుకోకు నువ్వు. నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది. ఆ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా. మీరు బయలుదేరండి ముందు. ప్రామిస్?